రోజు నితిన్ గారి మూవీ తమ్ముడు రిలీజ్ కాబోతుంది. తమ్ముడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చింటారు. ఆ టైటిలే వాడడం జరిగింది నితిన్ గారు ఈ మూవీలో. డైరెక్టెడ్ బై శ్రీరామ్ వేణు, ఎంసీఏ డైరెక్టర్, ఇంకా ప్రొడ్యూసర్ బై దిల్ రాజు. పక్కా తెలంగాణలో ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా థియేటర్లు అతనివే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే సప్తమి గౌడ కాంతారా హీరోయిన్, వర్ష హీరోయిన్, లయ గారు నితిన్కి అక్కగా నటించడం జరిగింది. ఈ సినిమా లైన్ వచ్చేసి అక్క కోసం తమ్ముడు ఏదైనా చేస్తాడు అనేది ఈ స్టోరీ దానిపైన ఉంటుంది. మరి ఈసారి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. ఎమోషన్ మీద టచ్ చేయబోతున్నాడు నితిన్ ఈ సినిమాని. తమ్ముడు మూవీ డ్యూరేషన్ వచ్చేసి మూవీ డ్యూరేషన్ 2 hours. ఇంకా షో కూడా కొద్దిగా లేట్ స్టార్ట్ కాబోతుంది. 11కి స్టార్ట్ కావాలి మార్నింగ్ గద్వాల్లో, కానీ 11:15కి స్టార్ట్ కాబోతుంది. 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి సినిమా లెంత్, ఇంకొకటి ఎక్కువ మంది వచ్చి చూస్తారేమో అనేది ఆలోచించి ఉంటున్నట్టు తెలుస్తుంది మనకు. చూడండి ఎంత పెద్దగా చేశారో. నితిన్ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది గద్వాల్లో, వేరే ప్రాంతాలలో కూడా. కొద్దిగా మూవీ ప్రైజెస్ చేంజ్ అయ్యాయి. 200 టికెట్ని 150కి ఇచ్చారు నాకు, కాబట్టి 250ది 200 అయ్యి ఉండొచ్చు. నితిన్ తమ్ముడు మూవీ ఎలా ఉందంటే బాగుంది, చూడొచ్చు. సినిమాలో ఏవి హైలైట్ అంటే విలన్ని చూపించడం కొత్తగా చూపించారు. అతను ఒక సమస్యతో బాధపడుతుంటారు. విలన్ అన్నం పెట్టేతోళ్ళకి సున్నం పెడతాడు అన్నట్టు చూపించారు మూవీలో. విలన్ ఎంత పెద్ద ఫ్రాడో అనేది మనకు మూవీ అయిపోతే ఇంకా పెద్దగా కనపడతాడు, ఎంత వేస్ట్ కాడో అని. ఇంకా నితిన్ పర్ఫార్మెన్స్కి వస్తే బాగుంది. ఫస్ట్ కొద్దిగా హైలైట్, కొద్దిగా హీరోయిజం చూపేసేటట్టు సీన్స్ ఉంటాయి. ఫస్ట్ సీన్ అలానే ఉంది. ఇంకా మధ్యలో నార్మల్గా ఉంటుంది, కొద్దిగా మళ్ళీ హైలైట్ అయితే. ఇలా నితిన్ పర్ఫార్మెన్స్ మంచిగా చేశాడు. ఇంకా విలన్ సురభ్ సచ్దేవ్ పర్ఫార్మెన్స్ సూపర్. హీరో విలనే కనపడతారు మనకి సినిమాలో. ముఖ్యంగా విలన్ ఎక్కువ హైలైట్ అయ్యాడు ఈ మూవీలో. ఇక్కడ కానీ హీరోలది డామినేషన్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో మాత్రం విలన్దే కొద్దిగా మనకు హైలైట్గా కనపడుతుంది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అలా రాసుకున్నాడు. ఇలా కూడా చంపొచ్చా అని అనిపిస్తుంది లాస్ట్కి. విలన్ని అలా చంపుతారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే విలన్ ఒక ఫ్రాడ్. అతను చేసిన తప్పుకు శిక్ష పడకూడదు, డబ్బు కోసం అనేది చూపెడతారు. దానివల్ల ఆ డబ్బు రావడానికి కొంత అమాయకులు బలి చేయిస్తాడు. అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రావడానికి ఫ్యాక్టరీ పేలి, అందుకోసం వేరే వాళ్ళని చంపించి మనకు లాస్ వచ్చిందని ఇలా చూద్దామని ట్రై చేస్తాడు విలన్. మళ్ళీ అలా ట్రై చేసి డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా, సైన్ లయ గారితో పెట్టించుకున్నాడా, సినిమాలో వేరే పేరు ఉంటుంది అనేది మీరు సినిమాల్లోనే చూడాలి. సప్తమి గౌడ హీరోయిన్ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. వర్ష ఉన్నా కానీ వర్ష కన్నా సప్తమి గౌడ కాంతారా హీరోయిన్ హైలైట్ అయింది. కొద్దిగా భాష కానీ, కొద్దిగా సీన్స్ కానీ. ఇంకా వర్ష హీరోయిన్ గురించి మాట్లాడాల్సి, ఒక సీన్ ఇచ్చారు, ఫైటింగ్ సీన్. దానిలో మంచి యాక్టింగ్, మంచి ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఎక్కువ ఏం లేవు. మూవీ డ్యూరేషన్ కూడా 2 hours ఉంది. లొకేషన్లు కొత్తగా ఉన్నాయి. ఆ ఫారెస్ట్ని చూపించడం చాలా కొత్తగా చూపించారు, మనం ఎప్పుడు చూడలేదు అన్నట్టు. కొద్దిగా కన్నప్ప మూవీ కూడా ఫారెస్ట్లో తీశారు. మళ్ళీ ఈ మూవీ ఆ మూవీ ఫారెస్ట్ చూస్తే ఈ మూవీ కూడా ఫారెస్ట్ బాగా తీశారు. ఈ మూవీలో ఫారెస్ట్ న్యాచురల్, అక్కడ అది కూడా న్యాచురల్. ఈ సినిమాలోకి వస్తే కొద్దిగా ఇంకా కొత్తగా చూపించారు. ఫారెస్ట్ని కొద్దిగా ఎత్తులో కొండలో పెట్టడం. వీళ్ళు మా లయ గారు ఆఫీసర్, ఆమె వెళ్తుంది దర్శించుకోవడానికి వెళ్తుంది. అప్పుడు విలన్లు చంపడానికి వస్తారు. అప్పుడే వాళ్ళ
తమ్ముడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నితిన్ గారు వెళ్ళి వాళ్ళ అక్క ఇబ్బంది పడుతుంది అని సాయం చేశాడు. వాళ్ళ అక్కకి లాస్ట్ వరకు తెలీదు నితినే అని తమ్ముడు. లాస్ట్కి కూడా చెప్పరు, అలా ఏం చేస్తారు, మళ్ళీ ఎందుకు అలా ఏం చేస్తారు అనేది మీరు సినిమాలనే చూడాలి. ఇంకా నితిన్ లాస్ట్కి వాళ్ళ అక్క ఉండి దేవుని ఇచ్చిన తమ్ముడు అంటారు. ఆ మాటకు నితిన్ సంతోషిస్తాడు. ఇంకా లాస్ట్కి చమ్మక్ చంద్ర వస్తాడు, సప్తమి గౌడ ఉంటుంది హీరోయిన్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే హీరో నేనే ఢిల్లీ అబ్బాయిని అని చెప్తాడు. మొత్తానికి సినిమా బాగుంది, మీరు మంచిగా చూడొచ్చు. కొద్దిగా వైలెన్స్ ఉన్నా మరి చిన్నపిల్లల్ని తీసుకపోకూడదో నాకు తెలీదు. హ్యాపీగా చూడొచ్చు. కొద్దిగా టికెట్ ప్రైస్ కూడా తగ్గించారు, చాలా సంతోషం. 2 hours కాబట్టి తగ్గించారు. చాలామంది తగ్గిస్తారో లేదో కానీ దిల్ రాజు గారు మాత్రం తగ్గించారు. ప్రొడ్యూసర్ శిరీష్ గారు కూడా ఉన్నారు. మనం దిల్ రాజు అంటే శిరీష్ గారిని గుర్తుపట్టలేరు, అతని పేరు అలా డామినేషన్ చేస్తుంది. ప్రొడ్యూస్ బై దిల్ రాజు అని శిరీష్ అని పడుతుంది. ఇంకా ప్రైస్ తగ్గించారు. కొద్దిగా సినిమాలో కూడా ఎక్కువ చేశారు. కుబేరా కన్నా ఇంకా కన్నప్ప కన్నా ఎక్కువ చేశారు. మళ్ళీ ఎందుకు చేశారు అనేది నాకు తెలీదు. ఒకటి దిల్ రాజు గారు లీజ్ తీసుకున్న దానికి వేసిండొచ్చు. హ్యాపీగా వెళ్ళండి. ఈరోజు వెళ్ళండి, రేపు వెళ్తే శనివారం ఆదివారం. నేను థియేటర్లో తిరగడం జరిగింది. అక్కడ కొన్ని సన్నివేశాలు చూడండి ఫ్రెండ్స్. క్యూలో ఉన్నారు, నేను కూడా పోవాలి. 1 2 3 4 మొత్తం 4 పోస్టర్లు వేశారు. ఎందుకంటే ఇది దిల్ రాజు గారు లీజ్ తీసుకోవడం జరిగింది. ఈ థియేటర్ది వాళ్ళది రెడ్డీస్ది. ఇంకా లీజ్ తీసుకోవడం జరిగింది ఈ థియేటర్, అందుకే 4 వేయించారు పోస్టర్లు దిల్ రాజు గారు. 50 రూపాయలు మిగిలింది, 150 రూపాయలు టికెట్. ఈ 50 రూపాయలతో ఏం రాదు, వాటర్ బాటిల్ తప్ప. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది. అది మామూలు థియేటర్లో అనుకో మంచిగా ఏమైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. నితిన్ కటౌట్ని పెట్టడం జరిగింది, చాలా సంతోషం. పెద్ద పెద్ద హీరోలకు పెడతారు, నితిన్ కూడా పెట్టారు. ఇంకా పెట్టిన తర్వాత అది పొద్దుగాల మంచిగానే ఉంది. ఇంకా నేను ఎప్పుడైతే సినిమాకి వచ్చానో నా వల్ల కాదు అది జరిగింది, వాళ్ళు సమంగా సపోర్ట్ పెట్టలేదు. టికెట్స్ కౌంటర్ ఎదురుగా ఉంటుంది కటౌట్, అది కొద్దిగా ఊగులాడింది. తర్వాత నేను బయటకు వచ్చా సినిమా అంతా అయిపోయాక. అక్కడ మొత్తం పడిపోయింది, అంటే సగం కన్నా ఎక్కువ పడిపోయింది. ఇట్లా కింద సపోర్ట్కి ఉంది. ఇంకా దానికి పాలాభిషేకం చేసినారు, దాని కాడ ఫోటోలు దిగారు, అదే కటౌట్ కాడ. ఇంకా అంతా అయిపోయింది. మళ్ళీ వచ్చేటప్పుడు చూసిన మొత్తం పోయింది, ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది ఆ కటౌట్. నేను ఏం చెప్తున్నానంటే ఫ్యాన్స్కి, మీరు వద్దన్నా పెడతారు, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ కటౌట్ పెట్టేటప్పుడు కొద్దిగా సపోర్ట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే వాళ్ళు చేసిన కష్టం, అంటే వర్కర్స్ చేసిన కష్టం కటౌట్ కోసం, మరియు మీరు ఇచ్చిన పైసలు వేస్ట్ అవుతాయి. ఆ పైసలతోనే కొద్దిగా మీరు దానం కూడా చేయండి, మీ హీరో సంతోషిస్తాడు.